చాలా మనం క్రైమ్ స్టోరీస్ చూసాం. అండ్ వెబ్ సిరీస్‌లలో కూడా రకరకాల క్రైమ్‌లు. సైకో కిల్లర్ క్రైమ్స్ మీరు ఆలోచిస్తే ఎవడో ఒక సైకో గాడు ఉంటాడు. వాడికి ఏంటో అమ్మాయిలనే చంపాలని ఒక ఇది, లేదా ప్రెగ్నెంట్ లేడీస్‌ని చంపాలని ఒక ఇది, లేదా ఇంకేదో చేయాలని ఒక ఇది, ముసలోళ్ళనే చంపాలని ఒక ఇది. ఏదో ఒక గులాబీ పువ్వు పెట్టి ఇప్పుడు మన 'రవిబాబు' సినిమాలు చూసినట్టు, 'అమరావతి' చూసినట్టు ఇంకేవో చాలా సినిమాలు 1 కాదు, 2 కాదు. అన్ని లాంగ్వేజెస్‌లో చెప్తున్నా. సో, ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా దర్శకుడి క్రియేటివిటీ. ఇలా కూడా మనుషులుంటారని ఆయన ఊహించి, ఒక భయానకమైన క్యారెక్టర్‌ని సృష్టించి, అతని ద్వారా ఆ థ్రిల్ అంటే మనకి కూర్చున్నంత సేపు, చూస్తున్నంత సేపు అమ్మో! వెన్నులో వణుకు పుట్టేలాగా ఏదో ఒక కథనం అక్కడ కదలాడుతా ఉంటది. అండ్ నెక్స్ట్ కొన్ని యథార్థ సంఘటనలుంటాయి. నిజంగా బయట జరిగిన ఇన్సిడెంట్స్‌ని కూడా సినిమాల్లో చూపిస్తారు. బయట కూడా కొన్ని జరిగిన ఉంటాయి. మనం కూడా చూసాం. మొగుడిని చంపి డ్రమ్‌లో పెట్టింది, ముక్కలు ముక్కలుగా కోసిన ఆవిడని చూసాం. మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా. నెక్స్ట్ అదే హనీమూన్‌కి తీసుకెళ్ళి కిడ్నాప్ డ్రామా ఆడించి చంపేయడం. మంచం కిందే పాతిపెట్టడం. లేకపోతే ఇంకేదో. ఇంట్లో ఇప్పుడు కిచెన్‌లో ఒక కంపార్ట్మెంట్ ఉంటది. గోడ ఉంటది జస్ట్ సింపుల్‌గా. ఆ గోడ పైన ఏవో వాళ్ళకి కావాల్సిన రైస్ బ్యాగ్‌లో ఇంకేవో పెట్టుకుంటా ఉంటారు. ఎన్నేళ్ల నుంచో అది అలాగే ఉంటది. ఎప్పుడన్నా దాన్ని పగలగొడితే అందులో అస్థిపంజరాలొస్తాయి. ఎందుకంటే అది అదొక శవం ఇంకా చెప్పాలంటే. ఓ సమాధి కట్టేస్తారు. ఎప్పుడు చంపారో, ఎవరిని చంపారో కూడా తెలీదు. ఇలాంటివన్నీ చూస్తానే ఉన్నాం. పోనీ చేసేవాళ్ళేమైనా రెగ్యులర్ క్రిమినల్ అంటే బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చారా? సీరియల్ కిల్లర్సా? లేపోతే హై ప్రొఫెషనల్ క్రిమినల్సా అంటే కాదు. ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు. వాళ్ళ కథలు వింటుంటే డిఫరెంట్‌గా ఉంటాయి. కూతురు ఎవరితోనో దొరకడం, తల్లి చూసిందని చెప్పి తల్లిని చంపడం. లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పి హస్బెండ్‌ని వైఫ్‌ని హస్బెండ్, ఏవేవో రకరకాలుగా చంపడం. చంపిన తర్వాత శవాన్ని ఏం చేయాలని ఆలోచించడం, ముక్కలుగా చేయడం, లేదా డీకంపోజ్ చేయడానికి రకరకాల మార్గాలు వెతుక్కోవడం. ఇంట్లోనే సమాధులు కట్టేయడం. ఇట్లాంటి క్రైమ్‌లని వీళ్ళందరూ కూడా రెగ్యులర్ సీరియల్ క్రిమినల్స్ కాదు, సైకో కిల్లర్స్ కాదు, ఏవి కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే ఏదో ఆ టైంకి ఒక క్రైమ్ చేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులకు దొరకకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి కోవకు చెందిందే ఇప్పుడు రీసెంట్‌గా రీసెంట్‌గా అంటే ఇంకోటి కూడా గుర్తొచ్చింది. నిన్న మలక్పేట్‌లో 3 రోజుల నుంచి వాడెవడో నగ్నంగా తిరుగుతున్నాడు. బట్టలు లేకుండా అపార్ట్మెంట్‌లోకి రావడం, బెల్లులు కొట్టడం, ఎవరైనా దగ్గర రాగానే మళ్ళీ అక్కడి నుంచి పారిపోవడం. మరి అదే సైకో క్రిమినల్ మైండో తెలీదు. సరే వాడి సంగతి వదిలేద్దాం. ఇప్పుడు జరిగిందేంటంటే బెంగుళూరులో జరిగిన ఇన్సిడెంట్. ఒక అమ్మాయి కాల్ సెంటర్‌లో పనిచేస్తుంది. అదే కంపెనీలో ఇంకొక అబ్బాయి పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ కుదిరింది. ఆ తర్వాత ఈ కిరణ్ అనేవాడు అసలు ఆమె నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా? ఏమో వీడి మైండ్‌లో ఇంకేముందో, నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నాడేమో, ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటాడేమో, ఏంటిది అని కుమిలిపోయింది. ఈవిడ కూడా తండ్రి లేడు. తన బ్రదర్ అండ్ మదర్, సింగిల్ మదర్, ఒక బ్రదర్‌తో పాటు ఉంటుంది. ఓ రోజు వాళ్ళిద్దరు ఇంట్లో లేరు. ఈ అమ్మాయి ఏం చేసింది, వాడిని పిలిస్తే వచ్చేసాడు పాపం. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి ఇంట్లో ఎవరు లేరు, మనం ఏకాంతంగా గడుపుదాం అంటే హి ఈజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. కూర్చో నేను నీకు కళ్ళకి గంతలు కడతాను. కట్టి ఆహ్, కట్టించుకున్నాడు. కాళ్ళు చేతులు కట్టేస్తుంది. ఎందుకు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఫారిన్ స్టైల్‌లో నాకొక ఫ్యాంటసీ ఉంది. అది నీ మీద తీర్చుకోవాలనుకుంటున్నాను. నీకు గూడా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది అని చెప్పగానే పాపం నమ్మేసి కూర్చున్నాడు ఆయన కూడా. కాళ్ళు చేతులు అన్నీ కట్టేసిన తర్వాత ఆ టైంలో ఏం చేసింది ఈ అమ్మాయి, కిరోసిన్ పోసి నిప్పంటించేసింది. అతను అరుస్తా అట్లాగే చనిపోయాడు. ఇదొక ఇన్సిడెంట్. తర్వాత పోలీసులు రావడం, ఈవిడని అరెస్ట్ చేయడం అంతా జరిగిపోయింది. ఎందుకు చేశావమ్మా అంటే, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. అవాయిడ్ చేస్తే చంపేస్తావా? సరే, అమ్మాయి చేసింది కాబట్టి ఒకలాగా మాట్లాడుకుంటున్నాం. ఇదే అబ్బాయి చేస్తే అతనికి కూడా ఇంకో రకమైన శిక్షే ఉంటది. ఎందుకు క్రైములు చేస్తున్నారు అంటే, చాలా సింపుల్‌గా ఏదో అరటిపండు తొక్కొల్చినంత ఈజీగా క్రైములు చేస్తున్నారు. మనుషుల్ని పొడి చేస్తున్నారు. ముక్కలుగా నరికేస్తున్నారు. కాల్చేస్తున్నారు. డ్రమ్ములలో పెట్టేసి సిమెంట్, కాంక్రీట్‌తో మూసేస్తున్నాడు. అప్పుడెప్పుడో మనం సరూర్ నగర్‌లో చూసాం. ఇంటెనకాలనే కాంక్రీట్‌తో కప్పెట్టేసాడు. ఆయనెవరు? పూజారి ఇంకా చెప్పాలి అంటే. సరే అతనొకటి. నెక్స్ట్ కార్‌లో తీసుకెళ్ళి శవాన్ని ఎక్కడెక్కడో పడేయడం.
ఇంకో దగ్గర ఇంకేదో చేయడం, ఇంకో దగ్గర ఇంకేదో చేయడం, ముక్కలు ముక్కలు నరికి అక్కడ ఒక తలకాయ ఇక్కడోటి పెట్టడం. మొన్న ఒక వాడెవడో ఫ్రిడ్జ్‌లో పెట్టాడు కొన్ని పీసెస్, అది కూడా చూసాం. పోనీ వీళ్ళందరూ రెగ్యులర్ క్రిమినల్సా అంటే కాదు. మనం ఇందాక సినిమాల్లో గురించి చెప్పుకున్నట్టు, సినిమాల్లో ఏంటంటే ఒక సైకో కిల్లర్ క్యారెక్టర్ ఉంటాడు. వాడు అదే పనిగా క్రైములు చేస్తానే ఉంటాడు. ఏదో ఒక క్రైమ్ చేయబోతున్నట్లుగా హీరో వాళ్ళకో, లేకపోతే పోలీసులకో ఇన్ఫర్మేషన్ దొరికి దాన్ని ఆపడం, అక్కడికి ఈయనని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం జరుగుద్ది. ఎందుకు చేస్తున్నావంటే వాడేదో స్టోరీ చెప్తాడు అల్లాటప్ప కథ. దానికి పెద్ద కన్విన్సింగ్‌గా గూడా ఉండదు. అంటే మరీ ఇంత మనుషుల్ని నరకాల్సిన పని లేదు. అవి వేరు స్టోరీలు. కానీ ఇక్కడ రియల్ లైఫ్‌లో నిజంగా వీళ్ళు క్రిమినల్స్ కాదు. వీళ్ళకంటూ అదేంటిది అంటే ఇంటి నిండా కత్తులు, గొడ్డళ్ళు, గన్స్, లోడెడ్ బాంబులు ఏం పెట్టుకొనుండరు. జస్ట్ ఒక మనుషులతో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. వయసుకి గూడా సంబంధం లేకుండా మనుషులతో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. ఆ రిలేషన్‌షిప్ బ్రేక్ అయింది, లేకపోతే ఇంకేదో అయ్యింది. లేకపోతే సరిగ్గా లేదు అని అనుమానాలొస్తే చాలు వెంటనే ప్రణాళికలు రచించేస్తున్నారు. ఏఐని గూడా వాడుతున్నారు కొంతమంది. ఏఐలో క్వెషన్‌లు అడుగుతున్నారు. ఎట్లా చంపాలి? ఏం చేయాలి? లేదా వాళ్ళకి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఎట్లా ఉందంటే లోకం ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనుషుల్లో మార్పులు రావట్లేదు కానీ, క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది. ఒకటి బాగా గుర్తుంచండి. మనకి ఇట్టిట్టిట్ట తిప్పే ల్యాండ్ ఫోన్‌లు ఉన్నప్పుడు ఇన్ని క్రైములు లేవు. టెక్నాలజీ ఎంత ఫాస్ట్‌గా డెవలప్ అవుతుందో, అంత ఫాస్ట్‌గా క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతా ఉంది. క్రిమినల్స్‌గా తయారవుతున్నారు. తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తున్నారు. ఆ తప్పు వల్ల ఆహ్, ఎళ్లి జైల్‌లో కూర్చుంటున్నారు. పోనీ వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేస్తే గనక వాడేం చేసావురా నువ్వంటే ఒకటి ఇదేదో చేశా. రెగ్యులర్‌గా చేసేవాళ్ళు గూడా ఉంటారు. సైకో కిల్లర్స్ ఉంటారు. వాళ్ళని అరెస్ట్ చేసి సింగిల్ సెల్‌లో ఏస్తారు. భయంకరంగా ఉంటారు. వాళ్ళని చూసినా గూడా అమ్మో! భయమేస్తది. అట్లాంటి వాళ్ళు గూడా ఉంటారు. కాదనం. కానీ చిన్న చిన్న క్రైమ్‌లే. అది ఇంకోటి మళ్ళీ అప్పట్లో కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్ దగ్గర వాడిక పెళ్లి చేసుకొని ఎళ్ళిపోవాలి. ఈ యజమాని దగ్గర నుంచి ఎళ్ళిపోతున్నాడు. ఈ చేతివాటం ప్రదర్శించాడు. ఏదో నగో, నట్రో తీసుకోంగా ఓనర్ చూసింది. వెంటనే ఆవిడని చంపేశారు. నెక్స్ట్ ఇంకో దగ్గర. అంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. ఆ తప్పు మూడో కంటికి తెలిసినప్పుడు, ఆ మూడో కన్ను అనేది ఉండకూడదు అని డిసైడ్ అయిపోయి వాళ్ళని చంపేస్తున్నారు. చంపిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొత్త కొత్త ప్రయోగాలు. ఇంత నాలెడ్జ్ ఎవరిస్తున్నారు? ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు అంటే ఏమన్నా అంటే సమాజం సినిమాల వల్ల చెడిపోతుంది అంటారు. సమాజం వల్ల చెడిన సినిమాలు కూడా ఉన్నాయి. యదార్థ గాథలు అని. ఇంకా చెప్పాలి అంటే. సరే వాటెవర్. ఇప్పుడు బెంగుళూరులో జరిగిన ఈ క్రైమ్ అయితే అసలది వింటుంటే చాలా సిల్లీగా ఉంది. అండ్ ఒక మనిషి ప్రాణాన్ని చాలా ఈజీగా తీసేసింది ఆ అమ్మాయి. అంటే ఇంట్లో అలా తగలబెడితే చుట్టుపక్కల స్మెల్ రాదా? ఎవరికీ ఆ అరుపులు వినబడవా? పోలీసులు రారా? పట్టుకోరా? ఏమి తెలీలా. ఏమీ ఆలోచించలే ఆ అమ్మాయి. వాడలా తగలబడతా ఉంటే చూసి ఆనందపడతా ఉంది. నన్ను కాదంటావా నువ్వు అని. మరి వాడు నిజంగా కాదన్నాడో, లేకపోతే కొన్ని 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 సార్లేంటంటే ఉద్యోగరీత్యా గూడా ఇప్పుడు ఇద్దరు ఒక దగ్గర పని చేసినప్పుడు అదేంటిది అంటే అంటే ఉలుకు పలుకులేమి ఉండవు. ఆ! యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ కనుసన్నల్లో పని జేయాలి. ఏమన్నా ఆహ్, ఎక్కువ చేస్తే పనిలోంచి తీసేస్తారన్న భయంతో డిస్టెన్స్ మెయింటైన్ జేస్తారు. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వీళ్ళు నిజంగా ఇంతకుముందు నాతో కలిసి కూర్చొని లంచ్ బాక్స్ తినేవాడు. ఇప్పుడు అక్కడెక్కడికో ఎళ్లి తింటున్నాడు. నన్ను అవాయిడ్ జేస్తున్నాడు. అయితే వీడి సంగతి తేలుస్తా. లేదంటే అబ్బాయైనా సరే అమ్మాయిని. ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఇంకెవరితోనన్నా తిరుగుతుందేమో. ఇట్లాంటి అనుమానాలకి దారి తీసి వీళ్ళని ఏదో ఒకటి చేయాలి. వీళ్ళు ఈ లోకంలో ఉండకూడదు అని జెప్పేసి ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. బట్ వాటెవర్ వార్తలు చదువుతున్న కొద్దీ ఇంకెప్పుడు ఇలాంటి న్యూస్ చదవొద్దు అనిపిస్తది. బట్ మళ్ళీ అవే రిపీట్ అవుతా ఉన్నాయి. ఏదో రకమైన క్రైమ్ చూస్తున్నంత సేపు వింతగా ఉంటాయి. ఇలా గూడా జరుగుద్దా అనిపిస్తది. కానీ అలాగే జరుగుతున్నాయి గూడా. వీటి గురించి ఏం మాట్లాడాలి? థాంక్ యూ సో మచ్.